ఈవిడ పేరు సబర జయమ్మ. వయస్సు 63 సంవత్సరాలు. 58వ వార్డ్ హైస్కూల్ బ్యాక్ సైడ్న ఒక అద్దె గృహం నందు నివసించుచున్నది. భర్త పేరు సబర లావణ్య కుమార్. గత సంవత్సరం అనగా 24/9/2024న కాలం చేశారు. అప్పటి వరకు భర్తకి ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛను వచ్చేది. భర్త చనిపోయిన తర్వాత ఆ పింఛని భార్యకి రావాల్సి ఉండగా ఇంతవరకు భర్త చనిపోయి సంవత్సరం గడిచిపోయినా కూడా ఆమెకు పింఛన్ అందుకునే భాగ్యం లేదు. పట్టించుకునే నాదురు లేరు. అప్పటికి ఆఫీసుల చుట్టూ తిరిగి ఉపయోగం లేక ఓపిక లేక ఇప్పుడు జయమ్మ కూడా అనారోగ్యం పాలై ఇంటికి మంచానికి పరిమితమైపోయింది. ఎటువంటి ఆదాయం లేక మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది జయమ్మ పరిస్థితి. దయచేసి ఈ వీడియోను చూసి జయమ్మ ఆవేదన అర్థం చేసుకొని ఆ పింఛను వచ్చేలా సహాయం చేసి మన జయమ్మ కళ్ళల్లో ఆనందాన్ని నింపుతారని గౌరవనీయులైన మా ప్రియతమ నేత ఎమ్మెల్యే గణబాబు గారికి, అలాగే 58వ వార్డు నాయకులకి, అధికారులకి, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరించి మరీ వేడుకుంటున్నాను. బాబు గణబాబు గారు నమస్తే అండి. ఏదో నాకు ఏ ఆధారం లేకుండా ఉన్నానండి. నా భర్త 2024 తారీఖుని 9వ నెల 24ని చనిపోయారు. చనిపోతే 8వ నెలలోని పింఛను అందుకున్నామండి. 9వ నెల 24ని చనిపోయారు కాబట్టి నాకు అప్పటి నుంచి పెన్షన్ ఇవ్వలేదు. ఎవరైనా చర్చ్ వాళ్ళు అది అడిగితే ఆ కాగితాలు ఈ కాగితాలు పెట్టుకోమన్నారు. నాకు ఆధార్ కార్డు అది పనిచేయట్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఏ ఆధారం లేకుండా ఉన్నాను, ఒంటరిగా ఉన్నానండి. దయతో మీరు నేను దయించి గుండె చెప్తూ ఉన్నాను, బీపీ షుగర్ అవన్నీ ఉన్నాయి, నాకు అనారోగ్యంతో ఉన్నాను, నాకు మాత తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. మీరు ఏదో దయచేస్తే నాకు ఏదైనా సహాయం చేస్తానండి. నేను ఆశపడి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి.